ప్రోరేటా జనాభా లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9, 2011 సెన్సస్ ప్రకారం 7 నుంచి 8, తేడా 1 నుంచి 2 సీట్లు అంటూ చూస్తున్నామండి. సో నిష్పత్తి ప్రకారం ఇస్తారా లేదంటే జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారా అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త చూస్తుంది. ఈ 50% పెన్షన్ కసరత్తు చేస్తామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. సో ఇక్కడ ఏదేమైనా కానీ సౌత్ రాష్ట్రాలకు డీలిమిటేషన్తో అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ జనాభా నియంత్రణ పాటించడం కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ యూపీలో 80 సీట్లు ఉన్నాయండి, ఎంపీ సీట్లు. కేరళలో ఎంపీ సీట్లు 20 సీట్లు ఉన్నాయి. సో మీరు 50 ప్రకారం పెంచితే ఏమైద్ది 120 సీట్లు యూపీకి పెరుగుతాయి. ఈ 20 అంటే 40 సీట్లు పెరుగుతాయి. మరి డిఫరెన్స్ ఎంత? రెండు రాష్ట్రాల మధ్య డిఫరెన్స్ ఎంత? 90 అవుతుంది. సో మరి ఎట్లా సామాజిక న్యాయం ఎట్లా ఉన్నట్టు, ఎక్కడ సమానం ఉన్నట్టుగా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ ఏం చేస్తూ ఉంది, ఒక 2-3 రాష్ట్రాలు అంటే యూపీ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇంకో రాష్ట్రంతో కలుసుకుంటే ఒక 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిపోతే మాకు సరిపోని సీట్లు వస్తాయి, మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కుట్ర పడుతూ ఉన్నారు. సో దీన్ని అందరూ కూడా సౌత్ రాష్ట్రాలు ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మీరు జనాభా లెక్కల ప్రకారం కాకుండా అన్ని రాష్ట్రాలు సమానంగా పెంచండి. సో యూపీకి ఎన్ని సీట్లు అంటే యూపీకి 40 సీట్లు ఇస్తే తెలంగాణ 40 సీట్లు పెంచాల్సిందే. సో ఇది డిమాండ్. ఇక సో ఇదండి. రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు, డీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ అట. ఇక దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే యత్నం రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటా కోత, డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్ అంటారు. వాస్తవం అది. ఇక్కడ డీలిమిటేషన్ పేరు చెప్తా ఉన్నారు, డీలిమిటేషన్ పేరుతో ఓబీసీల వాటా అయింది. మరి ఓబీసీల ఇప్పుడు దేశంలో 60% జనాభా ఓబీసీలే ఉన్నారు. మరి వాళ్ళ వాటా ఏంది? మరి అసెంబ్లీలో వాళ్ళ వాటా ఉండదు, పార్లమెంట్ స్థానంలో వాళ్ళ వాటా ఉండదు. ఏందండి ఇది అన్యాయం కాదా? ఇది దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయమే జరుగుతూ ఉంది ఓబీసీలకు. సో బలమైన ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే రాహుల్ గాంధీకి ఉంది ఈ విషయంలో కూడా. మహిళా రిజర్వేషన్లకు ఓకే, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, ప్రతిపక్షాలను ట్రాప్లో పడేసేలా కేంద్రం బిల్లును తెస్తుంది ఖర్గే. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నదని ఫైర్. కేంద్రం తీసుకురాబోయే 3 బిల్లులపై ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ. సో ఏమంటా ఉంది ఇండియా కూటమి, మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, మహిళా బిల్లుకు ఓకే చెప్తున్నాం, కానీ డీలిమిటేషన్ ద్వారా మరి అందరికీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో మరి అందరికీ సమానంగా సీట్లు పెంచాలి కదా. నార్త్కో న్యాయం ఏంది, సౌత్కో న్యాయం ఏంది? సో ఇది అన్యాయం కాబట్టి అందరికీ సమానంగా సీట్లు పెంచాలన్నది ప్రధానమైన డిమాండ్.